సభలో కీలకమైన చర్చలు జరిగేటప్పుడు బీఆర్ఎస్ నాయకులు భంగం కలిగిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సభ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారి లోపాలు చూపడానికి సిద్ధంగా ఉన్నామని భట్టి తెలిపారు. మీరు గాని మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష? సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు. వాళ్ళు హౌస్ ప్రివిలేజ్ మొత్తం పక్కదో పట్టించింది. వాళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, 3 ఎకరాల భూమి బరాబర్ ఇస్తామని చెప్పారు దళితులు, గిరిజనులకు. ఇచ్చారా? ఈ సభలోనే కదా చెప్పింది. వాళ్ళు ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. ఇచ్చారా అధ్యక్ష? ఉద్యోగాలన్నీ పూర్తి చేస్తా బరాబర్ అన్నారు. చేశారా? 2 భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగలను అధ్యక్ష. బరాబర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నది ఒకటి, ప్రభుత్వంలో ఏడున్నాయి ఉద్యోగాలు, ఏడ తీసుకొచ్చిస్తామని అడిగింది ఇక్కడ నుంచే. సభ నిబంధనలు నియమాల గురించి, ప్రివిలేజెస్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వారు ఏమన్నారు? ఏదో ప్రివిలేజ్ ఇచ్చారట. ఎందుకు? సభ జరిగేటప్పుడట సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ బయట మాట్లాడకూడదు కదా, మీరు ఎట్లా మాట్లాడతారు? ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఏంటి? మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలకు తెలియాలని చెప్పి 7,11,000 పైన ఉన్నటువంటి అప్పుల లెక్కలు బరాబరుగా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన 66,000 కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ, అట్లాగే రైతులకు ఇంకో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఆఫ్ ఇచ్చామని అన్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు, అయ్యా రైతులకు భూమి ఉన్నటువంటి వాళ్ళు అందరికి ఇస్తున్నారు, బాగానే ఉంది, మరి అసలు మా భూమి లేని మా నిరుపేద ప్రజల కూలీలకు కూడా మీరు అప్పుడేదో ఇచ్చారు కదా, ఆమె ఇస్తా అన్నారా? 12,000 ఇస్తారంటే ఎస్, అవి కూడా ఇస్తామని అన్నాం. భూమి లేని నిరుపేద కూలీలకి 12,000 కూడా ఇస్తాము, అది ఒక జర్నలిస్ట్ అడిగిన దాని మీద ఇస్తామని చెప్పిన దాన్ని అది ప్రివిలేజ్ మోషన్. నిరుపేద కూలీలకి 12,000 మేము ఇస్తామని చెప్పినట్టు మాటను ఇస్తామంటే నీకు నన్ను ఇబ్బందా? కూలీలకి ఇయ్యొద్దా? ఏంది ఈ భూస్వాముల మనస్తత్వం? ఏంటా ఇబ్బంది? ఇంకోటి చెప్పారు, 11,000 పైన రుణం ఉంది అని తప్పుడు చెప్తున్నారు. మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్తుంది. అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పుదోలు పట్టిస్తారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష?